తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు హడావిడి మొదలైంది. నలుగురు ఒక చోట గుమ్మిగూడినా ఎన్నికల గురించే చర్చ చేసుకుంటున్నారు. కొందరు ఆకాశవాదులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. గ్రామాల్లో మంచి చెడులకు హాజరవుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు కొందరు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిసైడ్కి వచ్చింది. ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా పెట్టాలి. సో అన్ని గ్రామాలలో ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకుని తెలుస్తుంది. అయితే ఒకవేళ నోటిఫికేషన్ మొదలవుతే ఆ నోటిఫికేషన్ సంబంధించి 3 విడతలు ఆల్రెడీ ఈసీ చెప్పినట్టుగా 3 విడతల్లో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. సో 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 3 విడతలకు సంబంధించి గాను మార్చి 23 తారీఖు లోపు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయని కూడా ఈసీ తెలపడంతో ఇప్పటికే గ్రామాలలో ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే సర్పంచ్ క్యాండిడేట్లు అనుకుంటున్నారో వీరందరూ కూడా ప్రజల్ని మమేకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు అటు చావులకు కానీ బతుకులకు కానీ ప్రతి ఒక్కదానికి హాజరవుతూ మేమున్నామంటూ కూడా హామీలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే తాజాగా ఒక గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలంపాట కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ పోట జరిగిన ఈ వేలంపాటలో ఓ వ్యక్తి రికార్డు ధరకు ఆ పాటను కూడా పాడినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇప్పటికే ఈసీ కూడా చెప్పింది ఏకగ్రీవం అనేది ఏది ఉండదు. ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి అయితే ఖచ్చితంగా నోటాతో పోటీ పడాల్సి వస్తుందంటూ కూడా ఈసీ కూడా చెప్పిన వైనం మనం చూసాం. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం.